మనుషులకు ఏం కావాలి? ఆశీర్వాదాలు. గుడ్. మరి దాంతో దేవుడి చిత్తము అది కదా. దేవుడు అంటున్నాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు ఉండిన ఎడల. ఏ మాటలు ఉండాలి? ఆశీర్వాదాలు మాత్రమే ఉండాలా? మనల్ని మార్చే వాక్యం ఏదైనా ఉండాలి. హల్లెలూయా. మనల్ని మార్చేది వాక్యమే, అది ఏదైనా ఉండాలి. నేను ఆ రోజుల్లో తాగుడుగా వారం రోజులు తిరుగుతా ఉండగా ఒకరోజు తాగి ఆటో ఎక్కి ఇంటికి వెళ్తా ఉన్నా. ఆటోలో దేవుడు మాట్లాడగా ఆ 2వ రోజు నుంచి మందు వదిలిపెట్టాను. అంటే నన్ను క్షమించు ప్రభా, బుద్ధిహీనుడిని అయ్యానయ్యా. మా అమ్మకి తెలియదు, నాన్నకు తెలియదు, ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. కానీ తెలిసిన దేవుడు ఉన్నారు, నన్ను ఎరిగిన దేవుడు ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నారు. ఆయన చూశారు బుద్ధిహీనుడు అని చెప్పి మందలించగా 2వ రోజు నుంచి ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించండి. ఎవరికి తెలియదు. గదిలోకి వెళ్ళి మోకరించి తండ్రి నన్ను క్షమించి దాటిపోతున్నానయ్యా. అది జీవితం ఇంక అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. పోవడం బాగుంది, నిద్రపోవడం బాగుంది, ఆ వారం పాటు హ్యాపీగా ఏంటో హ్యాపీగా వెళ్తా ఉంది లైఫ్ అనిపించింది. 8వ రోజుకి మందు వదిలిపెట్టాను. దేవుడి చిత్తం చేస్తున్నామా? నా ఇంట్లోనే ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు, ఇంట్లో గోడల మీద. దేవుడు మరి గద్దెంపు కూడా తీసుకోవాలా కాదా? అది వాక్యం కదా, అది మాట కాదా, దేవుడి మాట కాదా? నాలో ఏముండాలి? తోడై ఉంటాను అన్నదే ఉండాలా? సో ఏ విషయమైనా సరే దేవుడి చిత్తము నెరవేరుస్తూ ఏ వాక్యమైనా అంగీకరించే కృప మనకి దొరకగలుగుతా చెప్పాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉంటుంది. చదువుతామా? 4వ వాక్యం నుండి చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నువ్వు నన్ను హింసిస్తున్నావని అన్నారా? నిన్ను ఆశీర్వదించబోతున్నానని అన్నారా? చెప్పాలి. అతడు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, ఆయనకి వాక్యాలు తెలుసు. స్వస్థపరిచేది నేనే అని తెలుసు, అంటే దేవుడు. నిన్ను బాగు చేసేది నేనే అని తెలుసు, నీకు తోడై ఉంటానని నీ సంగతులు తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు, సమస్తము తెలుసు. అన్ని తెలిసిన ఈయన, అన్ని తెలిసిన ప్రతి పరిస్థితిలో తెలిసిన ఆయన, దేవుడు వచ్చి మాట్లాడే టైంకి దేవుడు నిన్ను గొప్పవాడిగా మారుస్తాను, నిన్ను గొప్ప బోధకుడిగా మార్చబోతున్నాను, నువ్వు ఇన్ని సంఘాలు కడతావు, లేకపోతే ఇంత గొప్ప సేవ చేస్తావు అని చెప్పలా. ఏమన్నాడు దేవుడు? నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకురా బాబు నన్ను తినేస్తున్నావు అనేటట్లు ఉందేమో కదా. నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావు, బాధపడుతున్నావు అంటే సౌలు గారి జీవితం ఎలాగుంది? ఈ మాటని అంగీకరించాడు సౌలు గారు, అంతే. దట్స్ ఇట్. అందుకే ఆయన గొప్ప వ్యక్తి అయిపోయాడు. హల్లెలూయా. వాక్యముని మనం ఏదైనా అంగీకారంగా ఉండాలా వద్దా? అంగీకరించాలా వద్దా? చెప్పాలి. ఏంటి సేవకు ఎలా చెప్తున్నాడు వాక్యం? ఏంటి ఇలా చెప్తున్నాడు వాక్యం? ఏం తెలుసని సంఘాల్లో ఉండే బాధలు ఇవన్నీ కదా. తెలిసేదేమీ లేదు. ఎక్కడో అహంకారమో, ఎక్కడో లోపలని బుద్ధో, లేకపోతే చిన్నది జీవితాలు ఏవో ఉంటాయి. అయ్యగారు మాత్రం ఏది కెరగకూడదు, పాపం వాక్యం బోధించుకుంటా వెళ్ళిపోవాలి. దట్ ఇస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి చిత్తం కాదు. మనం మారడమే దేవుడి చిత్తం. మనం యేసే చేతికి రావడమే దేవుడి చిత్తం. బుద్ధి మార్చుకోవడమే దేవుడి చిత్తం. పాపం నుంచి విడుదల కలిగి ఉండడమే దేవుడి చిత్తం. కోపం అహంకారం లేకుండా బయటికి రావడమే దేవుడి చిత్తం. ఎన్నో ఎన్నో విషయాల్లో దేవుడి చిత్తం ఉంది. అపవిత్రత లేకుండా దేవుడి కోసం నిరీక్షించడము, ఆ ఎన్ని పరీక్షలైనా సరే దేవుడి కోసం తప్పుకుంటూ పరిశుద్ధమైన జీవితంగా, పరిశుద్ధమైన జనంగా మార్చుకోవడం దేవుడి చిత్తం. నాకు సమయం లేదు, ముగించుకుంటున్నాను. నాకు ఇంకా అంటే మరి ఇంకా 10 దాటుతుంది. నిలబడదాం అందరం కూడా. దేవుడి వాక్యం అంగీకరించే విషయంలో దేవుడి చిత్తం చేస్తూ అంగీకరిస్తున్నామా? దేవుడి వాక్యాన్ని ఆశీర్వాదాల కోసమే వాడుకుంటూ క్రమం లేని భక్తి చేస్తూ ఇదే భక్తి అనుకుంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? కెన్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్? మనకి మనం ఒకసారి పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్.
చేసుకోగలమా ఒకసారి? దేవుడి చిత్తంతో మన ప్రార్థన జీవితం ఉన్నదా? దేవుడి చిత్తముతో మన జీవితం ఉన్నదా? దేవుడి చిత్తముతో మన జీవిత క్రమాన్ని మనం గడుపుతూ దేవుడి చిత్తం కోసమే ఉవ్విళ్ళూరేవారిగా వెయిట్ చేస్తూ దేవుని కోసం నిలబడాలని ఆ తపన కలిగిన వారిగా ఉన్నామా? దేవుడి వాక్యం నీకు గుచ్చుకుంటుంటే, తమ్ముడు చెల్లి గుచ్చుకుంటుంటే, బాధ కలుగుతుంటే, ఒక విధంగా నేను చెప్పినా నువ్వు దేవుని హింసిస్తున్నావు. నీకు వాక్యం బాధగా ఉంది అంటే 100% సంఘంలో వినపడే ఏ సేవకుడు వాక్యం చెప్తున్నా నీకు బాధ కలుగుతుందా? నువ్వు ఒక సౌల్ లాంటి వాడితే నువ్వు పౌలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. సన్నిధిలో నిలబడాలని నిష్కలంకంగా ముడత మచ్చ ఏమీ లేకుండా రారాజు మేఘారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి గుంపులు అనేక మంది పరిశుద్ధులతో ఆయన కలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కలుసుకొని దేవుని కొరకు మొదలుపెడతాను. దేవుని చిత్తం ఒకరిలో భార్యని క్షమించడం దేవుని చిత్తం. అవునయ్యా. భర్తని ప్రేమించడం దేవుని చిత్తం. తప్పుడు కలుసుకుందాం నాన్న. ఎప్పుడు కొడుకు తిరగద్దు. కలుసుకొని ఆడ మనిషిని కోరుకోవడం దేవుడి చిత్తం కాదు. కళ్ళు తెరిచి చూడడం దేవుడి చిత్తము కాదు. అపవిత్రమైన వేషాలు వేయడం దేవుడి చిత్తం కాదు. నీకు అందంగా కనపడమే దేవుడి చిత్తం. క్షమించండి. నీ కుటుంబాన్ని ప్రేమించడమే దేవుడి చిత్తం. వేరే వారిని మోహించడం దేవుడి చిత్తం కాదు. దేవుడిని హింసిస్తున్నావు, గుర్తుపెట్టుకో. అపవిత్రమైన వేషాలు చేస్తూ సంఘాల్లో పాటలు పాడుతూ నేను గొప్పవాడిని అనుకుంటూ ఒకవేళ ఉన్నామేమో దేవుడి చిత్తంలో లేవు. జాగ్రత్త. ఆశీర్వాదాలు మాత్రమే తీసుకునేది దేవుడి చిత్తం కాదు. బుద్ధి మార్చుకోవడం కూడా దేవుడి చిత్తం. సరి చేస్తుంటే అతనికి బుద్ధి కలిగినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా మనం దేవుడు కూడా అవునయ్యా నన్ను క్షమించండి అని అడుగుతాను దేవుణ్ణి. థ్యాంక్ యూ ప్రభా. నన్ను మార్చుటకే నన్ను మార్చండి అయ్యా. సూటిగా మాట్లాడేవయ్యా. ప్రభా భక్తి అంటే ఆశీర్వాదం తీసుకోవడమే కాదయ్యా. ప్రభా ఆశీర్వాదం కోరుకోవడమే భక్తి కాదయ్యా. నా బుద్ధి మారడం భక్తి ప్రభా. నా జీవితం మారడం భక్తి అయ్యా. నా వ్యతిరేకమైన బుద్ధి మార్చుకోవడమే భక్తి ప్రభా. ప్రార్థన చేద్దాం. మార్చుకుంటూ ప్రార్థన చేద్దాం. మార్చుకున్నాం అందరూ కూడా.